ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరింది. ఇవాళ మధ్యాహ్నం దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను భారత్ ఎదుర్కోబోతోంది. టీమిండియాకు ఇది వరుసగా 3వ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. అయితే టోర్నీలో ఇప్పటివరకు భారత్ 2 సార్లు విజేతగా నిలిచింది. 2013లో భారత్ చివరిసారి గెలిచింది. ఇక తాజా టోర్నీలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై గెలిచి రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అటు కివీస్ కూడా గ్రూప్ దశలో భారత్ చేతిలో మాత్రమే ఓడింది. దీనికి తోడు 2000 సంవత్సరంలో భారత్ పైన గెలిచి టైటిల్ దక్కించుకుంది. అలాగే ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లోనూ భారత్ పై 3-1తో కివీస్ జట్టే ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. కరీంనగర్ లో క్రికెట్ అభిమానుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కాసేపట్లో భారత్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగబోతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ కి దేశమంతా కూడా టీవీలకు అతుకుపోబోతోంది. సో మనతో క్రీడాభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భారత్ బ్యాటింగ్ లో ముఖ్యంగా రోహిత్ శర్మ కనీసం ఒక 25 ఓవర్ల వరకు ఆడాలి, ఆయన బ్యాటింగ్ లో నిలబడాలి, తర్వాత వచ్చే బ్యాటర్స్ కు ఒత్తిడి లేకుండా ఉంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏం చెప్తారు? మన రోహిత్ శర్మ 25 ఓవర్ల వరకు గతంలో ఆయన సెంచరీ చేయడం జరిగింది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 2025లో. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కూడా శుభం గిల్ ఓపెనర్ వీళ్ళిద్దరు ఓపెనర్ కాబట్టి పక్కా వీళ్ళిద్దరు 25 ఓవర్ల దాకా ఉన్నారనుకో. ఏంటంటే మన ఇండియా విజయం నల్లేరు మీద నలకలే అయిపోతుంది అన్న. నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కూడా శుభ్మన్ గిల్ కూడా గుడ్ ప్లేయర్, ఈ వాజ్ ఎ గుడ్ ప్లేయర్. ఎందుకంటే ఇండియాకి దాదాపు 4 సెంచరీస్ చేయడం జరిగింది ఈ వన్ డే బ్యాట్స్మెన్లు. ప్లస్ నెక్స్ట్ వచ్చే శ్రేయస్ అయ్యర్ కూడా కొంచెం ఫామ్లో ఉన్నాడు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు మంచిగా ఆడితే ఆయనను బీసీసీ అగ్రిమెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో బ్రదర్, మీరు చెప్పండి, ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ మీద సూపర్ సండే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉంది. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? మా ఫేవరెట్ క్రికెటర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. దుబాయ్ పిచ్ కనుక మనం చూసుకున్నట్టుంటే టాస్ కనుక ఏ మ్యాచ్ అయితే గెలవగలుగుతుందో ఆ మ్యాచ్కి విన్నింగ్ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. పిచ్ కూడా స్పిన్నింగ్కి అనుకూలంగా ఉంది. మన భారత్ బౌలర్లు వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్లో ఉన్నారు స్పిన్లో కూడా. అండ్ రోహిత్ శర్మ కొంచెం ఫామ్కి వచ్చేసి ఫస్ట్ 10 నుంచి 20 ఓవర్లో ఆడగలిగితే నెక్స్ట్ లైనప్లో ఉన్న విరాట్ కోహ్లీ కానీ శుభ్మాన్ గిల్ కానీ ప్రెషర్ లేకుండా మ్యాచ్ని అలోకగా మనం గెలిచే ఛాన్స్ చాలా బాగుంటుంది. దుబాయ్ వెదర్ కండిషన్స్ అనేది భారత్కి చాలా అనుకూలం, చాలా మ్యాచ్లు ఆడి ఉన్నది కాబట్టి న్యూజిలాండ్ వాళ్ళకు కాస్త కొత్త. కాకపోతే న్యూజిలాండ్ ఫీల్డింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు డబుల్ వచ్చే దగ్గర సింగిల్ కన్వర్ట్ చేస్తారు, 4 బౌండరీ వచ్చే దగ్గర 2K కన్వర్ట్ చేస్తారు. సో వాళ్ళ ఫీల్డింగ్తో కంపేర్ చేసుకుంటే మనం కొంచెం డల్గా ఉన్నప్పటికీ గతంలో కంటే చాలా మెరుగైన ఫీల్డింగ్లో మనం ఉన్నాము. విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ మిగతా ఏ ఫీల్డర్ అయినా కూడా కంపల్సరీగా ఈరోజు భారత్ అనేది మ్యాచ్ గెలవడం జరుగుతుంది 100%. ఈసారి ఫీల్డింగ్లో కూడా చాలా కసితోని మన వాళ్ళు ప్లేయర్స్ అందరూ కసితోని ఆడుతున్నారు. ఫీల్డింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా మెరుగుపడింది. సో ఈరోజు మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందని ఆశాభావంతో ఉన్నాము. సో భారత్ బ్యాటింగ్ లైనప్ గురించి ఏం చెప్తారు? ఏమనిపిస్తోంది? అనేక మ్యాచ్ల్లో చాలా అద్భుతంగా, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ కూడా చాలా బాగా రాణిస్తున్నారు. ఒకవేళ ఒత్తిడి ఉన్నా కూడా పాండ్యా కానీ కేఎల్ రాహుల్ కానీ సిక్సర్లతో అలరిస్తూ మ్యాచ్ను వన్ సైడ్గా టర్న్ చేస్తున్నారు. ఏం చెప్తారు? తప్పకుండా అండి, మన ఇండియా టీం చాలా పటిష్టంగా ఉంది బ్యాట్స్మెన్ లైనప్లో. ఫస్ట్ డౌన్లో కానీ సెకండ్ డౌన్లో కానీ ఓపెనర్స్ కానీ ఎవరైనా సరే మన ఇండియా గెలుపు కొరకు మంచి కృషి చేసి అత్యధిక స్కోర్ చేయడానికి ముందుంటారని భావిస్తున్నాం. అలాగే చేజింగ్ అయినా సరే మనలు నిలకడగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మన స్పిన్ లైనప్ లెంత్ కూడా బాగున్నది. ఈసారి మనకు వరుణ్ చక్రవర్తి కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టి మన యొక్క విజయానికి దోహదం చేస్తారని కోరుకుంటున్నాం. సో మొత్తంగా భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. కొంత ఫైనల్లో ఈ 2 జట్ల పైన ఒత్తిడి ఉండటం చాలా సహజం. అయితే ఫీల్డింగ్ తో పోల్చితే భారత్ గతంలో మ్యాచ్ల కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉందని చెప్తున్నారు. రోహిత్ శర్మ మాత్రం ఒక 25 ఓవర్ల వరకు ఆడితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పైన ఒత్తిడి లేకుండా నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ చాలా ఫ్రీగా ఆడగలుగుతారు, పరుగుల వరద పారించగలుగుతారు అని క్రీడాభిమానులు అయితే చెప్తున్నారు. ఇది కరీంనగర్లో భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కి సంబంధించిన ఎగ్జైట్మెంట్. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.